ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ తరంగిణి. గోషామహల్ రాజా సింగ్ కు జీవన పీడీ యాక్ట్ కేసులో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితము రాజా సింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ మీద సంబంధిత జీవన కోర్టు విచారించింది. అయితే విచారణలో గత నెల 20వ తేదీనే విచారణ నివేదికను హైకోర్టు సమర్పించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము మేము 1600 పేజీల ఛార్జ్ షీట్ ను వేయాల్సిన అవసరం ఉంది. రాజా సింగ్ మీద 101 కేసులు నమోదైనవి. దాంట్లో కొన్ని 26 కేసులు మతపరమైనటువంటి మత కల్లోలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కోర్టుకు సమగ్రంగా తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి కొంత సమయం కావాలని ఉంది. అయితే హైకోర్టు కొంత సమయం ఇచ్చింది. ఈ రోజు పీడీ యాక్ట్ బోర్డు దీంట్లో వచ్చింది, నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంట్లో పోలీసులు రాజా సింగ్ మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ ను ఆ బోర్డు సమర్పించింది. కారణం ఏంటంటే పోలీసులు 101 కేసులున్నాయి. దాంట్లో ఏ కేసుల సందర్భంగా ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, రాష్ట్రంలోనూ రాష్ట్రం బయట రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటిది, వేర్వేరు రాష్ట్రాల్లో రాజా సింగ్ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, దాంట్లో ఏ సందర్భంగా అక్కడి పోలీసులు కానీ మన తెలంగాణ పోలీసులు కానీ ఏ కేసు బుక్ చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని సమగ్రంగా వివరించారు. 1600 ఛార్జీలను పరిశీలించిన తర్వాత ఈ మొత్తానికి సంబంధించి పీడీ యాక్ట్ ను సమర్పించడం కోరింది. అయితే రాజా సింగ్ మాత్రం తన పైన పోలీసులు కావాలని కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాడించినాను, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ బయట పోరాటం చేస్తున్నాను, తాను కేవలం హిందూ ధర్మము గో పరిరక్షణ వీటికి సంబంధించే చేస్తున్నాను, ఇతర మతాల విశ్వాసాలను ఏమాత్రం దెబ్బతీయట్లేదు, తాను చేస్తున్న పోరాటం హిందూ సమాజము హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నా అని వారు వాదించారు. అయినప్పటికీ బోర్డు మాత్రం రాజా సింగ్ వాదనతో ఏకీభవించలేదు. అయితే రాజా సింగ్ విచారణకు అంటే పీడీ యాక్ట్ రద్దు చేయాలి అంటూ రాజా సింగ్ భార్య ఉషాబాయి హైకోర్టులో రోజుల క్రితం పిటిషన్ వేశారు. ఆ విచారణ సందర్భంగా ఈ ఇచ్చినటువంటి తీర్పును, దాని యొక్క పాయింట్స్ ను, దాంతో ఉన్నటువంటి కేసుల క్రిమినల్ కేసు వాటికి సంబంధించిన పూర్తి అంశాలను హైకోర్టులో విచారించే అవకాశం ఉంది.
దీని మీద 28వ తారీఖున ఒక స్పష్టత వచ్చేవచ్చును. అయితే రాజా సింగ్ అరెస్టు తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతాయి. హిందూ సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షకులు, గో సంరక్షకులు, గో సేవా సమితులు రాజా సింగ్ పై పెట్టినటువంటి కేసు ఎత్తివేయాలంటూ వేర్వేరు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఊరేగింపులు, ప్రదర్శనలు, నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కేసు చాలా ప్రాధాన్యత కలిగింది. ఈ పీడీ యాక్ట్ అనేది రాజా సింగ్ నమోదు చేసిన పీడీ యాక్ట్ ఒక తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా కొంత చర్చనీయాంశం మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మీద తొలిసారి పీడీ యాక్ట్ నమోదం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం మీద చూస్తే రాజా సింగ్ విషయంలో కొంత 28వ తారీఖున స్పష్టత వచ్చినాయి. అంతవరకు కొంచెం ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. తరంగిణి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.